హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం చిక్కుడుకాయ టమాటా కూర ఎలా వండాలో, పచ్చివాసన కాకుండా మంచిగా ఎలా టేస్టీగా వండాలో తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ కొద్దిగా ఆయిల్ పోసుకోండి. ఇదైతే పోపు అయితే కాదు ఫ్రెండ్స్. దీన్ని మనం చిక్కుడుకాయ కూరని 2 సార్లు అయితే పోపు వేసుకుంటే మనకు పచ్చివాసన లేకుండా చిక్కుడుకాయ కూర సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. చూడండి, ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకొని అందులో మిర్చి అండ్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. తర్వాత మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే మనం బౌల్లో అయితే వేసుకుందాం. చూడండి, వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇందులో కొన్ని టమాటా ముక్కలు కూడా వేసుకోండి. టమాటా ముక్కలు వేసుకొని ఇందులో కొన్ని వాటర్ అయితే పోయండి. ఇలా ఫస్ట్ కొంచెం ఆయిల్లో పోసి వేయించాం కాబట్టి పచ్చివాసన అలాంటివి అయితే ఏముండయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, మంచిగా అయితే ఉడికినాయి. మంచి టమాటాలు అండ్ అన్నీ ఉడికినాయి. ఇలా కొన్ని వాటర్ అయితే కనిపిస్తున్నాయి. ఈ వాటర్ మొత్తం ఇనికేదాకా అయితే ఉడికించుకోవాలి. ఇందులో చూడండి కొన్ని వాటర్ ఉన్నాయి. మనం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరకు వేసుకొని మళ్ళీ అట్లనే ఉడికించుకొని పెట్టుకుందాం. ఈలోపు మనం ఇంకో దాంట్లో పోపు అయితే వేసుకుందాం. చూడండి, ఫస్ట్ పోపులో ఆవాలు వేసుకోండి. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోండి. తర్వాత ఉల్లాకు వేసుకోండి అండ్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులో మెంతాకు అయితే నాకు అవైలబుల్గా లేక వేసుకోలేదు ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా మెంతాకు కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా మెంతాకు వేసుకోండి. ఈలోపు చూడండి, మంచిగా వాటర్ నిండికే వరకు ఉడికినాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పోపులో పసుపు అయితే వేసుకొని ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ మంచిగా వచ్చేలా వేయించుకొని తర్వాత ఈ పోపుని అయితే ఇందులో వేసుకుందాం. ఇవి మామూలుగా పచ్చిగా అయితే వేయించుకోకండి, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకొని ఇందులో వేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్లో ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి ఓపెన్ చేసి చూస్తే టేస్టీ చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అయింది.